విశాఖలో గాదిరాజు ప్యాలెస్ వేదికగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కనెక్ట్ ఏపీ 4వ ఎక్స్పోను టెక్ సెమినార్ ని కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రతినిధులు, డిజిటల్ సాంకేతిక రంగ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎక్స్పో నిర్వాహకులు బండారు కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ లో విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఎక్స్పో ప్రతినిధులతో కలిసి ఆయన కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో లాసన్స్ బే కాలనీ గాదిరాజు ప్యాలెస్ లో కనెక్ట్ ఏపీ పేరిట టెక్ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఎక్స్పోలో ఇంటర్నెట్ ప్రొవైడర్స్, కేబుల్ టీవీ ఆపరేటర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రతినిధులకు సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీతో రాబోతున్న అన్ని రకాల డ్రోన్స్, సీసీటీవీస్, స్పైసింగ్ మిషన్స్, ఇతర పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఎక్స్పో గత 3 సంవత్సరాలుగా తాము కొనసాగిస్తున్నామన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఎక్స్పో లాభదాయక వేదిక అయి ఉంటుందన్నారు. ప్రపంచ దేశాలలో మారుతున్న అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఒక్క పరికరం వినియోగదారులకు ఈ ఎక్స్పోలో అందుబాటులో ఉండే విధంగా ప్రముఖ కంపెనీ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేబుల్ ఆపరేటర్లు సుభద్రరాజు, గుంటూరు ప్రసాద్, చింతడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మించుకున్న ఒక వ్యవస్థ కేబుల్ ఇండస్ట్రీ అన్నది నేటి వరకు కూడా పన్నుల రీత్యా మమ్మల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి, కానీ వీటికి ఎటువంటి సదుపాయాలు ఈ 4 దశాబ్దాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ ఇండస్ట్రీ పొందలేదు. సో మాకు మేమే దీన్ని బాగు చేసుకున్నాం. ప్రజలకి అతి తక్కువ ధరలకే వాళ్ళకి ప్రసారాలను అందించుకుంటూ విషయాల్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో ఈ వ్యవస్థలో ఇప్పుడు వస్తున్న కార్పొరేట్ పోటీ వల్ల అన్హెల్దీ పోటీ ఎక్కువ ఉంది. ఆ అన్హెల్దీ పోటీ వల్ల స్థానిక ఆపరేటర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఈ అన్హెల్దీ కాంపిటీషన్ వల్ల కోల్పోతున్న కనెక్షన్స్ని కానివ్వండి, ఆదాయాన్ని కానివ్వండి, వాళ్ళు తిరిగి మళ్ళీ ఉంచుకోవడానికి లేదా ఉన్న కనెక్టివిటీని మళ్ళీ పెంపొందించుకోవడానికి, టెక్నికల్గా డెవలప్ అవ్వడానికి ఈ సదస్సులు, ఈ ఎక్స్పోలు ఉపయోగపడతాయి. ముఖ్య ఉద్దేశం అది. మా ఆపరేటర్స్ వ్యవస్థను ఏదైతే ఉందో వాళ్ళని టెక్నికల్గా డెవలప్ చేస్తూ కార్పొరేట్ కంపెనీలకి ధీటుగా సర్వీసెస్ వీళ్ళు కూడా అందించేలాగా వీళ్ళని తయారు చేయడం కోసమే ఈ ఎక్స్పోలో రాబోయే టెక్నికల్ నాలెడ్జ్లన్నింటినీ కూడా వీళ్ళందరికీ ఒక చోట చేర్చడం అన్నది ఒక ఉద్దేశం. ముఖ్యంగా ఇలాంటి సెమినార్సు మెట్రోపాలిటన్ సిటీస్లో జరుగుతూ ఉంటాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, లేకపోతే కలకత్తా, లేకపోతే హైదరాబాదు అలాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. విభజన ఆంధ్రప్రదేశ్ అనంతరం ఇది 4వ ఎక్స్పో ఇది మంది. ఇటువైపు ఉన్న పీపుల్స్ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలాగే ఈ 5-6 జిల్లాల ప్రాంతాలకు అందుబాటులో ఉండాలని మనం ఇక్కడ పెడతా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి సోదరులు అందరూ కూడా దీన్ని అందిపుచ్చుకుంటే వాళ్ళు కూడా టెక్నికల్గా అప్డేట్ అయ్యి ఈ కాంపిటేటివ్ సెక్టార్లో నిలబడడానికి కూడా వాళ్ళకి ఎడిషనల్గా రెవెన్యూ సోర్సెస్ కోసం మాకు రిలేటెడ్గా ఉన్న సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి, డ్రోన్స్ పైలట్ ట్రైనింగ్ కానివ్వండి, సోలార్ అడ్వైజర్ కింద కూడా కానివ్వండి, ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు అదనపు ఆదాయ మార్గాల కింద ఎంచుకుని నిత్యం పబ్లిక్తో కనెక్ట్ అయి ఉంటున్న ఈ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థకి తిరిగి వాళ్ళు ఉనికిని కోల్పోకుండా పునర్జీవించేలాగా ఈ ఎక్స్పోలు దోహదం చేస్తాయన్నది మనం ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం.